అయితే ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదన ఇచ్చిండ్రో అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మాత్రమే ఉంటే మీరు ఇచ్చిన ప్రతిపాదన హ్యాస్ ఇట్ ఈజ్గా అమలయ్యే పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు ఎట్లాగో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగానే ఒక కమిషన్ వేసినాము. ఆ కమిషన్ స్టడీ చేస్తుంది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగా మేము చట్టం చేస్తామని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నేను ఇందాక ప్రారంభంలోనే మనం చర్చ ప్రారంభిస్తున్నప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఒకవేళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక విభజన తీసుకొచ్చి చట్టం చేస్తే రేపు మళ్ళీ కొంతకాలం తర్వాత ఆర్టికల్ 341 యొక్క ప్రాధాన్యతను గుర్తించకుండానే ఈ చట్టాలు చేయబడ్డాయి కాబట్టి ఇవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి వీటి కొట్టేస్తున్నామని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇది మళ్ళీ కథ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2004లో సుప్రీంకోర్టు ఇదే అంశం మీద అప్పుడున్నటువంటి చట్టాన్ని కొట్టేసింది. ఇవాళ జడ్జిలు ఆనాడు ఇచ్చిన జడ్జిమెంటు అది సామాజిక న్యాయానికి భిన్నంగా ఉంది అని చెప్పేసి ఇవాళ కొట్టేసినారు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే గ్రౌండ్ మీద ఇదే ప్రతిపాదనతో దీన్నే అంశంగా చేసుకొని రేపు మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పుడు వచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తే ఏంటి పరిస్థితి? అందుకనే మేము కన్సిస్టెంట్గా ఇప్పుడు చాలా కొంత కటువుగా ఉన్నప్పటికీ ఆర్టికల్ 341ని సవరించి దానికి ఒక క్లాజ్ 3ని చేర్చి కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి ఇప్పటికీ బాగా వెనుకబడ్డటువంటి వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంట్ లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే చేసుకోవచ్చని కనుక పార్లమెంటు చట్టం ద్వారా దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేస్తే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన. అయితే మా ప్రతిపాదనను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఏమంటున్నారంటే ఈ చట్ట నిర్మాణంలో మనం పాటించవలసినటువంటి పద్ధతులను పాటించమని మాట్లాడినా మీరు రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకంటే మీరు మాలలు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తీకరణ చేయడం జరుగుతుంది. సరే కుమారస్వామి గారు, మీరు చెప్పే ప్రతిపాదన ఇటు మాదిగలకు సంబంధించి ఏకీభవించట్లేదు, ఇటు ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే రెస్పాండ్ కనిపిస్తుంది. మరి మీరు చెప్పిన ప్రతిపాదనలో కాకుండా మాదిగలు చెప్పే ప్రతిపాదనలో కావచ్చు, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం చట్టం కనుక చేస్తే ఏం చేస్తారు? నో దట్ ఈస్ రాంగ్ అండి. ఇప్పుడు మాదిగలలో కూడా అందరూ మా ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ జిలకర శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు, డాక్టర్ విశారదన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఆ సామాజిక వర్గంలో నుంచి చదువుకున్న ఉన్నత విద్యావేత్తలు, వాళ్ళు సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నారు. మేము పెట్టే ప్రతిపాదన వాళ్ళేం వ్యతిరేకించట్లే. ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే ఎంఆర్పిఎస్ నాయకత్వం వ్యతిరేకిస్తుంది, లేదా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి అనుగుణంగా పనిచేసేటువంటి వేరే సంఘాలు లేదా ఆ వ్యక్తులు మాట్లాడుతున్నారు. నేను మన ఈహా టీవీ ద్వారా వారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, కేవలం ఒక వ్యక్తి పుట్టిన ఆ కులాన్ని పరిగణలో తీసుకొని వ్యక్తిని అంచనా కట్టడం తప్పు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట, ఆ వ్యక్తి ఆచరణ, ఆ వ్యక్తి ప్రతిపాదించడంలో ఏ మౌలికమైన అంశాలను ఆధారం చేసుకొని ఆ వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండో ఆలోచించమని చెప్తున్నా. వాళ్ళు పదే పదే ఎప్పుడు లేస్తే అంబేద్కర్ అని ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మీరు ఒకసారి చదవని వారికి విజ్ఞప్తి చేస్తున్నా. చట్టం జరగాలి, న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలి. జరిగేటువంటి చట్ట నిర్మాణము రేపు మళ్ళీ అది ఒక రాజకీయ అస్త్రంగా రాజకీయ పార్టీలకు ఉండొద్దు అని అంటే దాని సమగ్రమైన హేతుబద్ధమైనటువంటి ప్రతిపాదన ద్వారా జరిగితే బాగుంటుంది అనేటువంటిది మా ప్రతిపాదన. దీనిలో అన్యాయం ఏముందండి? దీనిలో ఎక్కడ అక్రమం ఉంది? ఎక్కడ తప్పు ఉంది దీంట్లో? కాబట్టి అలా తప్పు, వాళ్ళు అలా మాట్లాడడం, వాళ్ళు అలా ఆలోచించడమే తప్పు. రెండోది, ఈ సమస్య పరిష్కారం కావాలి. సమస్య పరిష్కారం అయిన తర్వాత ఇంకా అనేక ఉమ్మడి అంశాల మీద కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది రాబోయే కాలంలో. అప్పుడు ఇలా ఒక వ్యక్తి అంటే 2 వర్గాల నుంచి వ్యక్తుల పేర్లు అప్రస్తుతం కానీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు సైతం ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ నాయకత్వం వహించినటువంటి కృష్ణన్న లాంటి వాళ్ళు కూడా అంత అసహనానికి గురి కావాల్సిన అవసరం ఏముంది?
ఎవరో చిన్నపిల్లలు లేకపోతే ఎవరో అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి ఒక గ్యాప్ను పెంచేటువంటి వాతావరణాన్ని కాకుండా దీన్ని పరిష్కార మార్గం వైపు ఆలోచించాలి. చర్చల ద్వారా ఈ సమాజంలో మానవ సమాజంలో చర్చల ద్వారా పరిష్కారం కాకుండా పోయిన సమస్య ఏది లేదండి. ఆ మనసు ఉండి మార్గం ఉండి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే బాగుంటుందనేటువంటిది మా ప్రతిపాదన. దీంట్లో అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కూడా కేవలము పాత పద్ధతి ప్రకారమే మేము ఏబీసీలను వర్గీకరణ చేస్తామంటే వాళ్ళు న్యాయం చేయకపోగా అన్యాయం చేసినట్టయితే, ముఖ్యంగా ఎవరికంటే రెల్లీలకు అన్యాయం జరుగుతుంది, ఆది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది. నా అభిప్రాయం అయితే ఇటు మాలలతోని అటు మాదిగలతోని సామాజికంగా సాంస్కృతికంగా కొంత వారసత్వ అనుబంధం ఉన్నటువంటి జనసంఖ్య చిన్న సంఖ్యలో ఉన్న సమూహాలన్నిటికి కూడా అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మాలలు ఉన్నారు. మాలలలో దాదాపు 25 కులాలు అనుబంధంగా ఉన్నాయి. ఈ 25 కులాలలో కొన్ని కులాల పేర్లు చెప్తే అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా సమాజం ఆశ్చర్యపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు మాలల చరిత్ర, మాలల సంస్కృతిని, మాలల యొక్క నేపథ్యాన్ని చెప్పేటువంటి గుర్రపు మాలలు ఉన్నారు. గుర్రపు మాలలు ఇప్పటివరకు మీరు అంటే ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఒక దాని మీద చూడవచ్చు, పరిశీలించవచ్చు. ఇప్పటి వరకు ఒక అటెండర్ కూడా లేడండి ఈ 75 సంవత్సరాల కాలంలో. అందులో పుడుతున్న ప్రతి బిడ్డ ఒక బాండెడ్ లేబర్, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వాళ్ళు కేవలం అంటే ఏంటి వాళ్ళు చేసే పని? యాచక వృత్తులు అంటారు. కొన్ని పదాలు కూడా చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు, కానీ అర్థం చేయించడం కోసం మాట్లాడవలసి వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, గ్రామాలలో ఉన్నటువంటి మాల కుటుంబాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళు పెట్టేటువంటి అన్నాన్ని మాత్రం తీసుకొని తింటారు. వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు, సొంత ఆస్తి ఉండదు, వాళ్ళకంటే ఒక సొంత అస్తిత్వం ఉండదు. అట్లాగే మాదిగల యొక్క సాంస్కృతిక నేపథ్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు డక్కలి వాళ్ళు ఉన్నారు. డక్కలి వాళ్ళు కూడా అంతే, వాళ్ళ పరిస్థితి కూడా. చిందు వాళ్ళు ఉన్నారు, చిందళ్ళు వాళ్ళు గాడిద పాలు అమ్ముకొని బతుకుతారు. ఎన్ని రోజులు గాడిద పాలు అమ్మితే కుటుంబాలు బతకాలో చెప్పండి. అట్లా కొన్ని కుటుంబాలు, కొన్ని సమూహాలు ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థలో భాగంగా అత్యంత హీనంగా ఉన్నాయి. వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మీకు అన్యాయం జరుగుతుందని మీరు పెట్టిన వాదనలో కొంత వాస్తవం ఉంది. ఆ వాస్తవాన్ని గమనించి, గ్రహించి, గుర్తించి ఎస్ ఇది కరెక్టే అని అంటున్నటువంటి మాల సమూహంలో పుట్టి పెరిగి సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మాలలు ఎవ్వరు సపోర్ట్ చేయలే, మాలలు అందరూ మనువాదులే, మొత్తం మాలలు అసలు ఇవ్వాలి, మొత్తం మాకు అగ్రకులాలే, మాకు అగ్రకులాలే మాకు చాలా గొప్పగా ఉన్నారు అనేటువంటి వాదన కృష్ణమాదిగ లాంటి వాళ్ళు తీసుకురావడం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఒక సందర్భంలో అంతకుముందు, ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారిని నేను చాలా దగ్గరగా చూస్తున్నాను, వారంటే నాకు అత్యంత గౌరవం కూడా. చాలా సందర్భాల్లో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందుకు వారు ఎప్పుడు ప్రశ్న అడ్రస్ చేసినా కూడా మా మాల సోదరులు అని అనేవాడు. కొంతమంది మాల సోదరులు మాకు అన్యాయంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు అనేవాడు. ఈ సోదరులు అనే మాట పక్కన మాలలు మనువాదులు, మాలలు సైకోలు. ఇది కృష్ణన్న లాంటి ఒక అత్యున్నతమైన సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు మాట్లాడము అదంత శుభసూచకం కాదు. అట్లాగే మాలల నుంచి కూడా మాల మానాడు అని రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ చర్చ చేస్తున్నప్పుడు మాదిగ మేధావులను, మాదిగ నాయకత్వాన్ని కించపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారు. రెండూ సరైనటువంటి కావు. అది ఎప్పుడు కూడా భవిష్యత్తులో వ్యక్తులుగా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మొత్తం గ్రామాలలో ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా చీలిక వస్తుంది. అది ప్రమాదం. రెండు జాతుల మధ్య అంత వైరుధ్యం ఉండకూడదు అనేది మేము ఇవాళ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో కూడా అది పొందుపరచడం జరిగింది. కాబట్టి కమిషన్కి ఇవ్వడం కాదు, కమిషన్కి అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. మాకు అవగాహన ఉన్నప్పటి నుంచి దాదాపు ఇది 94లో ఉద్యమం ప్రారంభమైంది. 94లో నేను ఐ వాజ్ డూయింగ్ మై 8th క్లాస్ ఆర్ 9th క్లాస్. నాకు అవగాహన వచ్చినప్పటి నుంచి, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఈ ఉద్యమం పట్ల సరైనటువంటి అవగాహనతోని పుట్టుకకు మాలగా పుట్టినా కూడా అది న్యాయమైందని సపోర్ట్ చేస్తూ వచ్చినాను. నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎంఆర్పిఎస్ లేదా ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉన్న ఏ సంఘం మీటింగ్ పెట్టినా నేను వెళ్ళి దాన్ని సమర్థించినాను, మాట్లాడినాను.
నాలాగా చాలామంది మాట్లాడినారు. ఆ మాటకు వస్తే ఎంఆర్పిఎస్కు బీజాలు వేసింది ఎవరంటే శివసాగర్ ఆయన మాల, మరి బై కమ్యూనిటీ ఆయన మాల. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమవుతున్నప్పుడు దాని గౌరవ అధ్యక్షుడు ఎవరు? గద్దర్ గారు. పుట్టుకకు ఆయన మాల. బట్ మనిషిగా, ఒక ఆలోచన పరుడుగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక విప్లవకారుడిగా వాళ్ళు స్పందించారు. చక్రపాణి సార్ లాంటి వాళ్ళు, మల్లెపల్లి లక్ష్మణ్ లాంటి వాళ్ళు, లింబాద్రి సార్ లాంటి వాళ్ళు, గోరెటెంకన్న లాంటి వాళ్ళు, జయరగన్న లాంటి వాళ్ళు, అంటే ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు ఎప్పుడూ ఆ వాదనను సపోర్ట్ చేస్తూనే వస్తున్నాం. సపోర్ట్ చేయట్లే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? రెండవది, వారి చర్చ అంతా కూడా మొన్న ఒక మీటింగ్ జరిగింది మాలలో మీటింగ్ పెట్టుకొని ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు అనేక భిన్నమైన ఆర్గనైజేషన్లు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్న అందరూ కలిసి ఒక ఉమ్మడి శక్తిగా ఒక శక్తి ప్రదర్శన చేశారు. శక్తి ప్రదర్శన చేస్తే మీటింగ్ పెట్టుకోవడం అన్యాయమైన విధంగా మాట్లాడితే ఎట్లా? ప్రతి సమూహానికి ఈ దేశంలో ఒక సభ పెట్టుకునే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, వాళ్ళ స్వేచ్ఛ ఉంది. అయితే ఆ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అభ్యంతరకరంగా మాట్లాడితే మీరు దాన్ని విమర్శించండి. కానీ మీటింగ్ పెట్టుకోవడమే తప్పనే విధంగా మాట్లాడితే ఎట్లా? మీటింగ్ ద్వారా ఆ మీటింగ్లో నుంచి వచ్చినటువంటి సారాంశంలో మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఎస్, యూ హ్యావ్ ఎ రైట్ టు డిబేట్. సరే, ఇది మాదిగల్లో లేకపోతే ఎంఆర్పిఎస్ నాయకత్వము దాన్ని విమర్శిస్తుందని అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ ఆవేదనలో నుంచి మాట్లాడతారు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగం లేకుండా వేరే సామాజిక వర్గాల్లో పుట్టి మేధావులుగా పేరు పొందడం కోసం కావచ్చు, లేదా ఒక సాఫ్ట్ కార్నర్ కోసము మాలలు మీటింగ్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వీడియోలు చేసి పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మాలలు అంటే ఏంది? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మాలలు అసలు ప్రపంచంలో ఎదిగొచ్చినటువంటి సమూహాల్లో వాళ్ళు ఒక్కరైనా? అలా ఏం లేదు. దాదాపు గ్రామాలలో ఉన్నటువంటి 95%, 97% మాలలు, మాదిగలు ఇప్పటికీ చాలా కష్టాలలోనే ఉన్నారు. ఎదిగొచ్చినటువంటి 1-2% చూసి హైదరాబాద్నో లేకపోతే జిల్లాలలో ఎదిగొచ్చినటువంటి అటు మాలల్ని ఇటు మాదిగలను చూసి అంత అభివృద్ధి చెందింది అనేటువంటి అపోలోకి ఉండి అట్లాంటి కామెంట్ చేయడం సరైనది కాదని మాల, మాదిగేతర, దళితేతర మేధావులకు నేను సూచన చేస్తున్నాను. మనం ఏదన్నా ఒక స్పందించే అవకాశం స్వేచ్ఛ అందరికీ ఉంది. స్పందించే ముందు కొంచెం ఆలోచించి స్పందించాలి. ఊరికే వైరుధ్యం పెంచేటువంటి వీలైతే సంధి చేయాలి మేడం, సమిధను వేయకూడదు. ఇక్కడ ఏదో సమస్య ఉంది, దీనిలో నేను ఒక రాయేసి దీన్ని బాగా వైడెన్ చేస్తానేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మేధావితనం మంచిది కాదు. మేధావి అంటే ఒక బాలగోపాల్ లాగా ఉండాలి. మేధావి అంటే ఒక బాలగోపాల్ మహానుభావుడు ఎక్కడున్నాడు? చనిపోయినాడు. ఆయన రచనలు చదవండి ఒకసారి. అట్లాగే జయశంకర్ సార్, ఎవరు మన ఎస్ఆర్ శంకరన్ గారు అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్ గారు, వారు ఆనాడే 1997-98లో 3 రోజులు కంటిన్యూస్గా వార్తలు సుదీర్ఘమైనటువంటి వ్యాసాలు రాసినారు. నేను ఈ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఎస్ఆర్ శంకరన్ గారు రాసినటువంటి రచనలు చదవండి, బాలగోపాల్ రాసినటువంటి రచనలు చదవండి. చదివితే మీరు స్పందించే విధానంలో బయాస్డ్గా ఉండరు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను.